ఈయన పెద్ద దొంగ కదండి, ఈయన పెద్ద దొంగ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మొత్తం దోషించిన దొంగ ఈయన కాబట్టి ఆయన వాళ్ళు చిన్న దొంగతనం కనిపిస్తున్నారు. తను కష్టార్జితం పట్టుకెళ్లి దేవుడికి అంత ఇవ్వాలని చెప్పేసి ఆయన కష్టంలో కొంత డబ్బులు తిరుపతికి డొనేషన్ చేసిన ఉన్నారు చాలా మంది. అలాంటి కష్టాన్ని వీళ్ళు దోసుకుంటే చిన్న దొంగతనంలో కనిపించిందేమో. మరి ఎంతైనా దొంగ కదండి. గతంలో ఈ దొంగతనం జరిగిందంటే కాదని బకాయించారు, ఇప్పుడేమో దొంగను ఒప్పుకొని మళ్ళీ ఇలా మాట్లాడుతున్నారు. ఇది ఏదైనా సరే హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆయనకి ఏ రకంగా ఆయన ఆలోచిస్తున్నారో తెలియదు. కానీ ఇప్పుడు ఆయన పెద్ద దొంగ ఈ చిన్న దొంగ కదా అని చెప్పేసి మరి ఇలా పెద్ద దొంగతనం చేయడానికి ఆయన ఓపు సరిపోలేదు అనుకుంటాను. కాబట్టి చిన్న దొంగ అనుకున్నా చాలా తప్పు. ఎందుకంటే చాలా మంది నిలువుదోడు ఇచ్చి ఉన్నారు. అది ఎందుకు? భగవంతుడితో మీద నమ్మకం. భగవంతుడు నన్ను కాపాడు, ఆయురారోగ్యాలు ఇచ్చి ఈ కొండకు వచ్చి నేను ఈ ముడుపు చెల్లించుకున్నాను అని చెప్పేసి ముడుపులు భక్తి భావంతో ముడుపులు కట్టి ముడుపులు తీసుకెళ్లి ఉండిలేస్తే అది దొంగతనం చేస్తే చిన్న దొంగతనమా? ఆశ్చర్యపదం అండి ఇది. నిజంగా వాళ్ళు హిందువుల యొక్క భక్తి భావాన్ని వాళ్ళ నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈయన మాట్లాడడం అది కరెక్ట్ కాదు.